హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ ను కౌశిక్ రెడ్డి బెదిరించారనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 50 లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డి బెదిరించారని ఉమాదేవి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రశాంత్. ఎస్ గీత, కొద్దిసేపటి క్రితమే సుబేదారి పోలీసులు ఇటు నిన్న రాత్రి ఏదైతే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అయితే నైట్ అంతా కొంత హైడ్రామా నడిచినప్పటికీ కొద్దిసేపటి క్రితమే సుబేదారి పోలీసులు ఎమ్మెల్యేని కలవడానికి ముగ్గురిని అనుమతించారు. వారు ముగ్గురు కూడా అటు పోలీసుల అనుమతితోటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కలిశారు. వివరాలకు సంబంధించి తెలుసుకున్నారు. అయితే వారి అడ్వకేట్ల బృందానికి సంబంధించి కూడా వివరాలు తీసుకుని ముందస్తు ఎలాంటి చర్యలకు తీసుకెళ్లాలనే సమాలోచన అటు చేస్తుంది. మరోవైపు భారీ ఎత్తున హుజూరాబాద్ లోని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి సుబేదారి పోలీస్ స్టేషన్ కి చేరుకోవడంతో అక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదురుగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎలాంటి ఆందోళనలు చేయకుండా అటు 144 సెక్షన్ కూడా విధించారు. పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ లో ఎవరు ఎలాంటి ఆందోళనలు కానీ ఎవరు ఎలాంటి గొడవలు కానీ చేయకుండా అక్కడ ఏర్పాట్లు అయితే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు మరి కాసేపట్లో ఇటు సుబేదారి పోలీసులు ఎస్కార్ట్ ద్వారా అటు ఎంజిఎం హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల అనంతరము అతన్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. హన్మకొండకు సంబంధించినటువంటి కోర్టులో మరి కాసేపట్లో సబ్మిట్ చేస్తారు. అయితే కోర్టులో బెయిల్ మంజూరు చేస్తారా లేదంటే రిమాండ్ విధిస్తారా అనేది మాత్రం కొంత సందిగ్ధంగా కొనసాగుతుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇది కక్షపూరిత చర్య అంటూ కూడా చెప్తున్నారు. కానీ హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉండి రజతోత్సవ సభకు ముందు కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో ఉన్నటువంటి క్రషర్ కంపెనీ యజమాని తోటి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఇయ్యకపోతే భయభ్రాంతులకు గురి చేసి హత్యాయత్నం చేస్తున్నాడనే ఆరోపణలతో ఆ యొక్క యజమాని భార్య ఇచ్చిన సుబేదారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకే గతంలో అటు హైకోర్టుకు వెళ్లి ఆశ్రయించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అది తొలుత స్టే ఇచ్చినప్పటికీ అనంతరం పోలీసులకు సహకరించాలని చెప్పింది. అయితే పోలీసులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో నిన్న అటు విదేశీ పర్యటన అనంతరం శంషాబాద్ కు వస్తున్న క్రమంలో పోలీసులు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. సుబేదారి పోలీసులు అయితే లీగల్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి అటు మెడికల్ చెకప్ కోసం ఎంజిఎం కు తరలిస్తున్నారు. మరి కాసేపట్లో ఎంజిఎం కు చేరుకొని అక్కడ మెడికల్ టెస్టుల అనంతరము కోర్టు ప్రాంగణానికి తీసుకురానున్నారు పోలీసులు. గీత. థ్యాంక్ యూ ప్రశాంత్.